eligible in the public portal. For example, Andhra. So jobs, then how many jobs are there, how many pending, how many closed, everything is on your fingertips. You can see the entire report, how many notifications closed. So it's very user friendly. Basically, we are every day we are trying to get the. So next is the skill providers. We are having the list of skill providers. నమస్తే అండి, నా పేరు క్రిష్ చింతలూరి. కోహోర్ట్ గ్లోబల్ ఫౌండేషన్, నా ఫౌండేషన్కి సిఇఓ అండ్ ఫౌండర్గా ఉన్నాను. సో ఈరోజు హైటెక్ సిటీలోని టీ హబ్లో దాదాపు 400 మంది ప్రొఫెషనల్స్ని ఇన్వైట్ చేసి ఒక పెద్ద ఈవెంట్ ఒకటి కండక్ట్ చేశాం. రెడ్డి గారు చైర్మన్, తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, చీఫ్ గెస్ట్గా వ్యవహరిస్తారు. అలాగే ఇంజనీర్ రాజేశ్వర్ రెడ్డి గారు జాయింట్ డైరెక్టర్ ఇండస్ట్రీస్, మరియు హేమంత్ రావు గారు నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ రీజనల్ హెడ్. ఇలాగా యుఎస్ నుంచి ఒక యూనివర్సిటీ వాళ్ళు, లోకల్ యూనివర్సిటీస్, కాలేజెస్ నుంచి, అలాగే కంపెనీ సిఇఓస్ అండ్ సిటిఓస్, దాదాపు 400 మంది ఈరోజు ఇక్కడ టీహబ్లో సమావేశం అవ్వడం జరిగింది. ఈ కోహోర్ట్ గ్లోబల్ ఫౌండేషన్ త్రూ మేము సర్టిఫికేషన్ బాడీని మార్కెట్లోకి తీసుకొస్తున్నాం. సో మనం ఇండివిజువల్ సర్టిఫికేషన్స్, అట్లాగే ప్రాసెస్ సర్టిఫికేషన్స్ చేయబోతున్నాం. సో దీని త్రూ మనము ఎన్నో ఇండస్ట్రీస్లో స్టాండర్డ్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి రేటింగ్స్ ఇస్తూ సర్టిఫై చేయడం అనేది మా ముఖ్య ఉద్దేశంగా ఈ కోహోర్ట్ గ్లోబల్ ఫౌండేషన్ స్టార్ట్ చేశాం. దీనికి అథెంటికేషన్ కోసం ఈరోజు నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్తో, అలాగే గైట్ యూనివర్సిటీతో, యూనివర్సిటీ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అని అమెరికన్ యూనివర్సిటీతో, అలాగే కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఐహెచ్ఆర్ అనే సంస్థలతో ఎంఓయూలు కూడా చేసుకోవడం జరుగుతుంది. సో దీని త్రూ మనం సర్టిఫికేషన్స్ని ముందరకు తీసుకెళ్ళడానికి ఈ వేదికను తయారు చేస్తూ ఈరోజు చాలా చర్చా వేదికలు, అలాగే చాలా మంది పెద్ద వాళ్ళు స్పీచెస్ ఇవ్వడం జరిగింది. ప్రొఫెసర్ సునైనా సింగ్ ప్రత్యేకంగా ఆవిడ ఫార్మర్ వైస్ ఛాన్సలర్ నలంద యూనివర్సిటీ, ఆవిడ వచ్చి ఈరోజు మమ్మల్ని ప్రెస్ చేసి మంచి మెసేజ్ ఇవ్వడం. సో ఈ విధంగా ఇలాంటి కోహోర్ట్ లీడర్షిప్ కాన్క్లేవ్ ఇంకా జరుపుతామని, చాలా మందికి ప్రొఫెషనల్స్కి ఉపయోగపడేటువంటి ఈ సర్టిఫికేషన్స్ని ఇంకా ముందరకు తీసుకెళ్తాం. మీ అందరూ సపోర్ట్ కావాలని చెప్పి థ్యాంక్ యూ సో మచ్.